హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలి. గుడివాడలో లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారాముల వారి గుడి అండి. ఇక్కడ ప్రతి నెల పునర్వసు నక్షత్రము వచ్చిన రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణము చేస్తారండి. ముందుగా స్వామి అమ్మవార్లకి హారతి ఇచ్చి తలంబ్రాలను కలుపుతున్నారు. తరువాత గణపతి పూజ చేసి హారతి ఇచ్చారు. తరువాత పసుపు దారములకు పసుపు కుంకుమలతో పూజ చేసి చేతికి కట్టుకోమంటారు. స్వామి అమ్మవార్ల తోరణములను చూపిస్తున్నారండి. స్వామి అమ్మవార్లకు తోరణములను కట్టిన తర్వాత వస్త్రములను సమర్పిస్తున్నారు. తరువాత స్వామివారికి కన్యాదానము చేశారండి. పచ్చి కొబ్బరికాయలను అందరికీ చూపించి దండం పెట్టుకోమన్నారు. ఆ కొబ్బరికాయలను స్వామి ముందు ఉంచారు. ఈయన గుడి ప్రధాన అర్చకులండి. పేరు శేషు గారండి. ప్రతి నెల స్వామివారి కళ్యాణమును పునర్వసు నక్షత్రం రోజున చేస్తారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనే అవకాశాన్ని మాకు కూడా ఇస్తారండి. స్వామి అమ్మవార్ల గోత్రములను వంశములను గురించి చక్కగా వివరించారండి. తర్వాత జీలకర్ర బెల్లమును స్వామి అమ్మవార్లకు పెట్టించారు. అమ్మవారి మంగళసూత్రములకు నల్లపూసలకు పసుపు కుంకుమలతో పూజ చేయించారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేయించారండి. అక్కడికి వచ్చిన అందరి చేత కుంకుమ పూజ చేయిస్తారు. స్వామివారి కళ్యాణంలో అందరినీ భాగస్వాములను చేస్తారండి గుడి అర్చకులు. ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారి మంగళసూత్రములకు నల్లపూసలకు కుంకుమ పూజ చేయడం నిజంగా అదృష్టం కదా అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అని అందరి చేత అనిపించారు. కుంకుమ పూజ అయిన తర్వాత హారతి ఇచ్చారండి. మంగళసూత్రముల మధ్యలో డైమండ్ ఉంచి మరీ చేయించారు గుడి అర్చకులు. అందరికీ చూపించి కళ్ళకు అద్దుకోమన్నారండి అమ్మవారి మంగళసూత్రములను. మంగళసూత్రములను అమ్మవారికి కట్టుటాను ఘట్టము పూర్తి అయిన తర్వాత తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు పోయించారు. అక్కడికి వెళ్ళిన వారందరితోనూ తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు పోయిస్తారండి. స్వామి అమ్మవార్ల కళ్యాణంలో అందరినీ భాగస్వాములను చేస్తారండి. మనం స్వామి దగ్గర ఏమి చేసినా పుణ్యమే అనుకుంటాం కదా అండి. అలాంటిది ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణంలో తలంబ్రాలు పోయడం ఇంకెంత పుణ్యమో కదా అండి. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున ఆ స్వామి అమ్మవార్లకు కళ్యాణం చేస్తూ మా అందరికీ చూసే భాగ్యాన్ని ఇస్తున్నారు గుడి అర్చకులు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందేనండి. స్వామివారి కళ్యాణం అయిన తర్వాత భోజనాలు కూడా ఉంటాయండి. స్వామి అమ్మవార్ల కళ్యాణం అయిన తర్వాత హనుమాన్ చాలీసా కూడా చదువుతారండి.
గుడి చిన్నదేనండి, కానీ ఆ రామయ్య తండ్రి మనసు పెద్దది అంటారు కదా అండి. ఆ విధంగా ఇక్కడ ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణము అంత గొప్పగా ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున జరుగుతుందండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.